బీసీ సమాజ హక్కుల సాధన కోసం చందుర్తి మండల కేంద్రంలో శనివారం బీసీ సంఘం ఆధ్వర్యంలో న్యాయ సాధన దీక్షను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మేకల పరశురాములు మాట్లాడుతూ బీసీలకు దక్కాల్సిన న్యాయం ఇప్పటికీ అర్థంతరంగా ఉందని, విద్యలో, ఉద్యోగంలో, రాజకీయాల్లో మా వాటా మాకు రావాలి, ఇది యాచిక కాదు, మా రాజ్యాంగం హక్కు అని అన్నారు. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీ రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చి శాశ్వత రక్షణ కల్పించాలని, చట్టసభల్లో బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ అమలు చేయాలని, విద్య, ఉపాధి, రాజకీయాల్లో జనాభాకు తగ్గట్టు మా న్యాయమైన వాటా తక్షణం కల్పించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బీసీ సమాజం న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతుందని, రాజ్యాంగ హక్కులు అమలయ్యే వరకు వెనక్కి తగ్గే పరిస్థితి లేదన్నారు. ఈ కార్యక్రమంలోని మండలంలోని సంఘ సభ్యులు పాల్గొన్నారు. రిజర్వేషన్లు కావాలి, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై బీసీ. చందుర్తి మండల కేంద్రంలో అన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో అన్ని గ్రామాల అందరి సహకారంతో ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీక్ష ముఖ్య ఉద్దేశం ఏమంటే 42% మా బీసీలకు 56% ఉన్న జనాభాకు 42% మాకు రిజర్వేషన్ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మాకు 42% కల్పిస్తూ మాకు ఉద్యోగం అన్నిట్లో వెనుకబడి ఉన్నాము కాబట్టి మేమెంతో మాకంతా నినాదంతో మేము ముందుకెళ్తున్నాము. మేము ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ కుల వర్గాలకు కానీ వ్యతిరేకం కాదు. బీసీల ఐక్యత వర్ధిల్లాలని, మా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని, మా బీసీలు చట్టసభల్లో ఎంపీలుగా ముందుకు వెళ్లాలని మేము కోరుకుంటూ ఈ ఒక్కరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. మేము ఏ పార్టీ కానీ ఏ ప్రాంతానికి కానీ ఎవరికి కానీ వ్యతిరేకం కాదు. బీసీ నినాదంతో ముందుకెళ్తున్నాము. కావున ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మేము కోరుకునేది ఏంటంటే, మా బీసీల తరఫున కూడా మీరు ఇప్పుడు పదవుల్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా మాకు సహాయం చేస్తూ మా రిజర్వేషన్ ఆమోదించేలా చేయాలని మేము అందరినీ కోరుకోవడం జరుగుతుంది. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ రావాలని, అదేవిధంగా కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కల్పించాలని, మరియు అదేవిధంగా బీసీలకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికీ బీసీలకు చట్టసభల్లో ప్రత్యేక రిజర్వేషన్ లేదు కాబట్టి బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి. అదేవిధంగా ఏదైతే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించారో అందులో భాగంగా సబ్ కోటా కింద బీసీ మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలని, అదేవిధంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 42% కొరకు ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉంది. మరియు జీవో నెంబర్ 9 ద్వారా ఆర్టికల్ 243 D6, ఆర్టికల్ 243 T6 పంచాయతీ ఎలక్షన్లో భాగంగా 50% స్లాబ్ను ఎత్తివేస్తూ తెచ్చిన జీవో నెంబర్ 9ను మరి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కోర్టులో దాన్ని అడ్డగించారు. కావున బీసీల నోటికాడి ముద్దను గుంజుకున్నట్టయింది కాబట్టి గ్రామాన పల్లెన బీసీలంతా ఏకమై మనము రాజ్యాంగబద్ధమైన మన హక్కును, న్యాయబద్ధమైన మన బీసీ హక్కులను సాధించేంత వరకు మనం బీసీలమంతా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనము ఖచ్చితంగా ఏకమై, మరియు చట్టసభల్లో ఉన్నటువంటి సరే పార్టీలు వల్ల ఉంటాయి పోతాయి, పదవులు ఉంటాయి పోతాయి కాబట్టి ఏ పార్టీలున్నా బీసీ రిజర్వేషన్ వచ్చిన సబ్బండ బీసీలకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి బీసీ కదిలి ఖచ్చితంగా మన ఈ ఉద్యమ తరహాలో వెళ్ళి న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మన చట్టసభల్లో మరి మన బీసీ బిల్లును పాస్ చేసుకొని మరి ఇది 9వ షెడ్యూల్లో చేర్చి మరియు రాజ్యాంగ సవరణ చేయడమే శ్రీరామ రక్షగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరి రానున్న పార్లమెంటు సమావేశాల్లో అఖిలపక్ష ఎంపీలు అందరు కలిసి బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చి కేంద్రంలో దీన్ని పూర్తి స్థాయిలో ప్రధానమంత్రిని ఒప్పించి మెప్పించి ఈ బీసీ బిల్లును
ఆమోదించాలని కోరుతూ సభలలో మాట్లాడాల్సినటువంటి వ్యక్తులు ఈ రోజున చట్టసభలలో మాట్లాడితేనే మరి మనకు రిజర్వేషన్స్ వచ్చేవి ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా బీసీల కోసం అన్ని కులాలకు సంబంధించి వర్గీకరణ జరిగింది. ఎన్నో ఏళ్ల పోరాటం చేస్తే ఎస్సీ వర్గీకరణ జరిగింది. మన బీసీలకు కూడా రిజర్వేషన్ సాధించాలంటే మరి ఎంత ఉద్యమం చేయాలో ఒకసారి అందరం కూడా ఆలోచించి రాబోయే కార్యక్రమంలో ఈ పార్టీలకు అతీతంగా ఈ బీసీ సంబంధించినటువంటి ఏ ఉద్యమం చేపట్టినా కూడా తప్పకుండా నేను ముందుండి మరి చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరి చట్టసభలలో అన్నిట్లలో కూడా బీసీలకు 56% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ నిరాహార దీక్ష సందర్భంగా తెలియజేస్తూ మరి నాతో పాటు ఈ నిరాహార దీక్షకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈ ఉద్యమం ఇంతటితోనే కాదు, మరి ఒక సకల జనుల సమ్మె, ఒక మిలియన్ మార్చ్ లాగా అందరం కూడా మరి రోడ్ల మీదకి వచ్చి వంట వార్పులు అట్లాంటివి చేస్తేనే మరి కదలిక వస్తుంది. కాబట్టి భవిష్యత్ కార్యాచరణకు తప్పకుండా నేను మీ అందరితో పాల్గొంటానని చెప్పి